శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 26వ తేదీ ఏప్రిల్ 2025 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి పరీక్షల కాలం మొదలైందా అన్నట్టుగా ఉంది. అన్ని విధాలుగాను వీరు ఏ పరీక్షలకైనా తట్టుకోగలిగేటటువంటి సాహసోపేతమైన జీవితంతో ఉంటారు, ఆలోచనలతో ఉంటారు, మంచి మాటతో ఉంటారు, మంచి ఆలోచనతో ఉంటారు, కార్యసిద్ధి ఉంది. కలహాలు ఉన్నప్పటికీ దుఃఖాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించుకొని భగవంతుడు మనతో ఉన్నాడు కాబట్టే నేను వీటన్నిటిని సాధించగలిగాను అనేటటువంటి వినయ విధేయపు ప్రవర్తన చూపిస్తారు. ఇది నిజంగా భగవంతుని యొక్క దృష్టిలో చాలా పెద్ద మంచి మార్పు. అందువలనే భగవంతుడు ఇంకా ఇంకా వీళ్ళని కనికరిస్తున్నాడా అన్నట్టుగా ఉంది. సమస్యలు చుట్టుముడుతున్నా, ఆరోగ్యరీత్యా ఇబ్బందులున్నా, స్థాన చలన రీత్యా ఇబ్బందులున్నా, ధనానికి ఇబ్బందులున్నా, ఆదాయం వస్తూ ఉన్న ఆదాయం ఆగిపోయినా లేదా కాస్త తగ్గినా, ఉద్యోగ జీవితంలో వీరు కాస్త వెనకబడుతున్నారా అన్నట్టుగా ఉన్నా, సంతానం పట్ల ఇంకా పూర్తి బాధ్యతగా లేరే, సంతానం పట్ల పూర్తిగా మనకి తృప్తిగా అనిపించడం లేదే అనుకుంటున్నా, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఓర్పే ప్రధాన మంత్రంగా ఉండాలి. ఓర్పుగా ఉన్నందువల్ల మీకు అనేక విధాల మంచి జరగబోతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోండి. అలాగే స్నేహితుల విషయంలో కూడా ఎక్కడ ఎవరికి బాధ కలగకుండా సున్నితంగా ప్రవర్తించి ఎవరి మనసు గాయపడేటట్టు చేయకుండా చక్కగా ఎవరితో ఎలా ప్రవర్తించుకోవాలో అలా ప్రవర్తించుకొని పంపించండి. ఇది చాలా జాగ్రత్తగా మీరు స్వయంగా చేసుకోవాల్సినటువంటి విషయం, చెప్పదగ్గ సూచన కూడా. అలాగే పబ్లిక్ రిలేషన్స్ కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారస్తుల విషయంలో కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. గురుబలం చాలా బాగున్న కారణం చేత మీరు ఏ రకమైన పూజా పునస్కారాలు చేసుకున్నా కూడా మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది, మంచి సత్ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి ఎన్నో విధాలుగా లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే అదృష్టం వీరి వెనకాలే ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కానీ, ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు, సాహసోపేతమైన నిర్ణయాలు చాలా లబ్ధి కలిగిస్తున్నాయి. అలాగే మానసికమైనటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో అది చాలా చాలా సంతృప్తిగా పనిచేస్తుంది. అనేక విధాల మీరు ఇప్పుడున్న స్థాయి కన్నా హెచ్చు స్థాయిలోకి వెళ్తారు. అనేక విధాల ఆనందిస్తారు. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, వివాహ జీవితం బాగుంది, కుటుంబ జీవితం బాగుంది, విద్యార్థులకి విద్య బాగుంది, ఆధ్యాత్మిక చింతన బాగుంది. అన్ని రకాలుగాను బాగున్నప్పుడు మీకు స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, గురువు అనుగ్రహం కొరకు గురువు గారి యొక్క సేవ చేయడము, గురువు ఆలయాలకు వెళ్ళడము, దర్శనం చేసుకోవడము, గురుగ్రహ స్తోత్రాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి చాలా పరీక్షల కాలం కనిపిస్తోంది. ఏ విధంగానండి? శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, ఇద్దరు బాగున్నారు కాబట్టి మీరు ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అయితే ప్రధాన గ్రహాల యొక్క బలాలు లేవు. శని గాని, రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని లేకపోయిన కారణం చేత కొంతవరకు మానసికమైనటువంటి వేదనకి గురి అయ్యేటటువంటి పరిస్థితి, అలాగే ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, ధన ఆదాయంలో మార్పులు వచ్చినటువంటి పరిస్థితి, స్నేహితులు కాస్త ఖర్చులు ఎక్కువ పెట్టించేటటువంటి పరిస్థితి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇలా అనేక విధాలుగా ఓర్పు కలిగి ఉన్నందువల్ల చాలా వరకు మీరు ఈ పరీక్షల్ని మీరు ఎదుర్కోగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, ఇంటి ఎలవేల్పుకి పూజ చేసుకోండి, ప్రశాంత చిత్తంతో ఉండండి, యోగా చేయండి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టం అనేది దైవం ఏ రూపంలో ఇస్తున్నారో తెలియట్లేదు, కానీ అదృష్టం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వీరికి ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ జీవితంలో ఉన్నది ఉంది. వృత్తి వ్యాపార వ్యవహార రంగాలలో
అభ్యున్నతి కనిపిస్తోంది, వైవాహిక జీవితంలో సంతృప్తి కనిపిస్తోంది. ఇక లాభాల విషయంలో పెట్టుబడి పెట్టిన వాటికి లాభాలు వస్తాయి, పెట్టుబడి లేకుండా ఓన్లీ ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసిన వాటికి లాభాలు వస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. కొత్త కొత్త వ్యాపారాలలో వీరు పెట్టుబడులు పెట్టడానికి ఉవ్విళ్ళూరుతున్నారు, అనుకూలిస్తున్నాయి. అలాగే వైవాహిక జీవితం బాగుంది, సంతానం బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు, కొనుగోలు చేసుకుంటారు, అట్లాగే భద్రపరుచుకుంటారు. ఇవి కూడా బాగున్నాయి. అన్ని విధాలుగాను సుఖ సంతోషాలు ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహం మాలికా యోగంలో ఉన్నారు వీరు. శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, అలాగే గురువు గారు బాగున్నారు. వరుస గ్రహాల సత్ఫలితాలు చాలా చక్కగా వీరిని మానసికమైనటువంటి సంతృప్తిని పెంపొందింపజేసుకునే విధంగా ఉన్నాయి. అయితే ఆరోగ్య రీత్యా కించిత్ జాగ్రత్త తీసుకోండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, ఇంకా మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటి వరకు వస్తూ ఉన్నటువంటి మంచి ఫలితాలు మీకు చాలా సంతృప్తినిచ్చాయి ఇప్పటి వరకు. ఇక ముందు కూడా అలాగే ఇంకా ఇంకా సంతృప్తిని పెంచే విధంగా గ్రహస్థితులు మారబోతున్నాయి. చక్కటి ధైర్య సాహసాలతో ఆధ్యాత్మిక చింతనతో సత్ఫలితాలు అందుకోబోతున్నారు. శుభం. సింహరాశి వారికి అన్ని విధాల పరీక్షలు కలుగుతున్నాయా అనిపించేటటువంటి కాలం. ప్రతిరోజు కూడా వీరికి ఈ రోజు మనకి బాగుంటుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రోజుకు ఆ రోజు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులనే వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక రకాలుగా పరీక్షలు ఉన్నాయి. కుటుంబ రీత్యా అంత గొప్పగా లేదు, అన్నదమ్ముల సహాయ సహకారమా కనిపించడం లేదు, మాతృవర్గ రీత్యా అలాగే ఉంది, సంతాన రీత్యా అలాగే ఉంది, రుణాల రీత్యా అలాగే ఉంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా అలాగే ఉంది, భార్యాభర్తల ఐకమత్యం చూద్దామా అది కూడా అంతంత మాత్రంగానే ఉంది, వ్యాపారాలు చూద్దామా అసలు రూపాయి లాభం రావడం లేదు. మీరు ఏ రూపకంగా సంతృప్తి పడతారు? లాభాలు లేవు, స్థానచలనం ఉంది, ఉద్యోగంలో అసంతృప్తి, వ్యాపారంలో అసంతృప్తి, కుటుంబంలో అసంతృప్తి, వైవాహిక జీవితంలో అసంతృప్తి, తోడబుట్టిన వాళ్ళ విషయంలో అసంతృప్తి, ఇలా అన్ని రకాల అసంతృప్తులు ఇప్పుడే కలగాల అనేంతగా బాధ కలుగుతుంది మీకు. నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి, ఇంటి ఇలవేల్పుకి ముడుపు కట్టండి, వెళ్ళి దర్శనం చేసుకుంటాము అని మొక్కుకోండి. ఇక పూజ పునస్కారం ఇవన్నీ కూడా భక్తి ప్రపత్తులతో చెయ్యండి. మీకు ఇంతకింత మంచి మార్పులు రాబోతున్నాయి. మరి వచ్చేంత వరకు ఓర్పు కలిగి ఉండాలి. రాబోయే 15 రోజుల కాలంలోనే గురువుగారి యొక్క స్థితి లాభస్థానంలోకి రాబోతోంది. ఇక లాభస్థానంలోకి వచ్చినటువంటి గురువు గారి యొక్క స్థితి ఎప్పుడైతే తన ఉచ్చవేపుగా అడుగులు వేసుకుంటూ వెళ్తారో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ ఒక్క బలం చాలు మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి అని చెప్పడానికి. మీరు అంత హైట్స్కి వెళ్తారు కూడా. అయితే ఇప్పుడు మటుకు ఓర్పు కలిగి ఉండండి. నేను చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నైనా చేసుకోండి, చక్కటి సంతృప్తికర జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి వారికి చాలా పరీక్షల కాలం ప్రారంభమైందా అన్నట్టుగా ఉంది. ఒక పక్క గురువు గారి యొక్క నవమస్థాన స్థితి బాగున్నప్పటికీ వారు రాశిలో చివరికి వచ్చేసారు నడక. ఇక అక్కడ దగ్గర నుంచి దశమ స్థానంలోకి వెళ్ళిపోబోతున్నారు. ఏకాదశంలో కుజుడున్నారు. ఇది బాగుంటుంది, మంచి ఫలితాలు ఇస్తాయి. వాహనాల రీత్యా బాగుంటుంది, కొనుగోలు అమ్మకాల రీత్యా బాగుంటుంది, ఒక గృహము రీత్యా బాగుంటుంది, బంధువుల రీత్యా బాగుంటుంది, వ్యాపార వ్యవహారాల రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది. కానీ ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి శనిగారు గాని రాహువు గాని మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంత ఇబ్బందిని మీరు తట్టుకోవడం కష్టం అవుతోంది. ప్రకృతి కూడా మీకు సహకరించట్లేదు. అంటే కాలం కూడా అంత పూర్తిగా అనుకూలంగా లేదు, కాలం అంత అనుకూలంగా కనిపించడం లేదు. అయితే స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇంకా గురుబలం ఉంది, పూర్తిగా మీకు 10వ స్థానంలోకి వెళ్ళిపోలేదు కాబట్టి గురువుగారు గురుబలం ఉంది కాబట్టి మీరు ఏ స్తోత్రాలు చదువుకున్నా, ఏ దైవానికి సంబంధించిన పూజలు చేసుకున్నా, ఏ జపాలు చేసుకున్నా, ఏ హోమాలు చేసినా వెంటనే వేగవంతంగా ఫలితాలు వచ్చేస్తాయి. ఎందువల్ల? ఇక్కడ గురుబలం ఇంకా ఉంది కదా, నవమ స్థానంలో ఇంకా గురువుగారి సంచారం ఉంది కాబట్టి మీరు ఎటువంటి పూజలు పునస్కారాలు చేసుకున్నా కూడా వెంటనే అవి సత్ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను.
అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. ధనము వసూలు చేసుకునే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వసూలు అయిపోతాయిలే మనకేమి అని చెప్పి అంత భరోసాగా ఉండవద్దు. జాగ్రత్తగా ఉండండి, నిదానంగా ఉండండి, మెళకువగా ఉండండి, మీ కృషిని మీరు చేస్తూ ఉండండి. ఫలితాలు దైవార్పితం అని ప్రశాంత చిత్తంతో ఉండడం ద్వారా నిజమైన ప్రశాంతత మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు, ఇంటి ఇలవేల్పు పూజ చాలా చాలా మేలు చేస్తాయి. శుభం. తులారాశి. తులారాశి వారికి అదృష్టం మీ వెంటనే ఉన్నది అని చక్కగా చాలా స్పష్టంగా తెలియజెప్పచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక్కరవ్వ జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే శత్రువులు మిత్రులు అవుతున్నారు, అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతున్నారు. మిత్రుల యొక్క స్థితి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. మిత్రులు మరింత సలహాలు సంప్రదింపులు చేస్తారు, మరింతగా మీకు ప్రోత్సాహం కలగజేస్తారు. మీకు అండా దండ మేము ఉన్నాము అని చెప్పే ఒక భరోసానిస్తారు. అలాగే ధనం రూపంలో కూడా మీకు చక్కటి సహాయాలు అందుతాయి. ధనం ఊహించని విధంగా ధనం వస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. దూర ప్రాంతాలకి వెళ్ళవలసిన పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల శారీరక శ్రమ ఉంటుంది. అన్ని విధాలుగానూ మీకు అదృష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది. కొన్ని విధాలుగా శారీరకమైనటువంటి కష్టం పెరుగుతోంది. అయితే ఓర్పు కలిగి ఉండడం ద్వారా, సంయమనం పాటించడం ద్వారా అనేక విషయాలలో పురోగతిని సాధిస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి, మీకు మరింతగా బాగుంటుంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం అనేది కనిపిస్తూ ఉన్నది. అయితే గురువు గారి యొక్క స్థితి అతి త్వరలోనే మారిపోబోతూ ఉన్న కారణం చేత, అష్టమ స్థానంలోకి గురువుగారి సంచారం వెళ్తూ ఉన్న కారణం చేత కించిత్ గురుబలం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈసరికే వృద్ధగ్రహం అయిపోయింది కాబట్టి గురువుగారి యొక్క స్థితి అంత పూర్తిగా చాలా బాగున్నాయి ఫలితాలు అని చెప్పడానికి రావడం లేదు. అయితే కేతుబలం చాలా చాలా బాగున్న కారణం చేత, పంచమంలో శుక్రాచార్యుల వారి బలం కూడా బాగున్న కారణం చేత ఒకంత బాగుంది అనే చెప్పచ్చు. ఇంకా వృశ్చిక రాశి మీదనే గురువుగారి యొక్క దృష్టి ఉన్నది కాబట్టి, పూర్తిగా రాశి మారిపోలేదు కాబట్టి, ఇప్పటి వరకు మీకు ఇవ్వనటువంటి అదృష్టం ఏదైనా ఉన్నది అంటే అది ఇప్పుడు ఇచ్చి ఆయన వెళ్ళిపోతారు. అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఒకంత మానసికమైన తృప్తి అయితే లభిస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది అనే చెప్పచ్చు, పితృవర్గ రీత్యా బాగుంది అనే చెప్పచ్చు. ఆదాయ విషయంలో బ్రహ్మాండంగా ఆదాయం పెరుగుతోంది. అలాగే ఆరోగ్యం బాగుంటోంది. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ పైన ఉన్నాయి అన్నట్టుగా ప్రతి పనిలోనూ ఒక్క రవ్వైన అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పుకోదగ్గ విశేషం. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మీకు బాగా చేదోడు వాదోడుగా ఉంటారు. కుటుంబ రీత్యా బాగుంది. ఉన్నత చదువులు చదవడం కొరకు వెళ్ళేటటువంటి విద్యార్థులకి బాగుంటుంది. విదేశీయానాలు బాగుంటాయి. స్థాన చలనం ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే, చెప్పుకోదగినటువంటి ఫలితాలే. ఇష్టదేవతారాధన చెయ్యండి. గురుగ్రహ స్తోత్రాలు మరిన్ని పఠించండి. మీకు మరింత అనుకూలంగా ఉంటుంది, సంతృప్తి కలుగుతుంది. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా దత్తత తీసుకున్నారు మీరు అని ఈసరికే ఉన్నట్లయితే, ఆ దత్తత తీసుకున్నటువంటి సంతానం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకోండి. దత్తత సంతానం విషయంలో కొంచెం మీరు మనసు కష్టపెట్టుకునేలాంటి విషయాలు ఉండొచ్చు. మీరు మౌనంగా ఉండడం వల్ల అలాంటివన్నీ సమసిపోతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. మాతృవర్గ రీత్యా శుభాశుభ మిశ్రమాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ద్వంద్వ వైఖరితో ఫలితాలు కనిపిస్తున్నాయో మంచికి మంచే ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. అయితే మీరు మౌనంగా ఉన్నందువల్ల, మీ కృషి చేసుకుంటూ పోతున్నందువల్ల, భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక నమ్మకాన్ని మీరు నమ్మి ఉన్నందువల్ల మీకు అతి మంచి జరుగుతుంది. అలాగే స్థిర చరాస్తుల విషయంలో కూడా అంత పూర్తిగా అయిపోతాయి పనులన్నీను. మనం చేస్తున్న కృషి ఏదైతే ఉందో దానిలో అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రాదు.
మీరు కృషి చేసుకుంటూ వెళ్ళండి. అలాగే స్వగృహ నిర్మాణానికి పనులు ప్రారంభించండి, అవుతాయి. కాకపోతే ఇవాళకి ఇవాళే అయిపోవు, నిదానంగా అవుతూ వెళ్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. తృతీయ స్థానంలోకి రాహు గారు రాబోతున్నారు. అలాగే సప్తమ స్థానంలోకి గురువు గారు వెళ్ళబోతున్నారు. ఇవి రెండూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కాబట్టి మీకు అతి మంచి జరుగుతుంది. అర్ధాష్టమంలో శనిగారి సంచారం ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి విశేషం చేత శనిగారి యొక్క దుష్టఫలం తగ్గిపోయి గురుబలం పెరిగి మీకు అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, ఆదాయ రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది. అన్ని విధాలా కూడా శుభ ఫలితాలు వచ్చేసేయబోతున్నాయి. కాబట్టి కొంచెం ఓర్పు కలిగి ఉండండి, దైవ ప్రార్థన చెయ్యండి, దైవారాధన చెయ్యండి, గురువు యొక్క స్తోత్ర పారాయణాలు పఠించండి. మీకు అన్ని విధాలా శుభం కలుగుతుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి అదృష్టం వెన్నంటి ఉంది. వీరికి ఏలినాటి శని పూర్తిగా వెళ్ళిపోయింది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. అలాగే చక్కటి విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి. భగవద్భక్తి కూడా పెంపొందుతోంది. మాతృవర్గ రీత్యా అంతగా బాలేదు, కానీ కొంచెం ఉపశమనంగా అయితే ఉంటుంది. గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆత్మస్థైర్యం పెంపొందబడుతోంది. అలాగే ఆత్మ సంయమన శక్తి పెరుగుతోంది. ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు చేస్తారు. అలాగే సంతానం విషయంలో చాలా చాలా బాగుంటుంది. చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. పిల్లల అభివృద్ధిని చూస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. రుణభారాలు అంత ఎక్కువగా రుణభారాలు అయితే కనిపించబోవడం లేదు. అయితే ధనము కొంచెం ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఖర్చు అవ్వకుండా కాస్త అదుపులో ఉంచుకోండి ఖర్చుల్ని. మీరు ఊహించని విధంగా ఉన్నత స్థితికి వెడతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చెయ్యండి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత శుభకరంగా ఉంటుంది మీకు. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఎన్నో విధాలుగా మానసిక ప్రశాంతత ప్రారంభం అవుతూ ఉంది. అయితే మాట తీరు బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యత బాగుంటుంది. ఇక రుణభారాల విషయంలో బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో బాగుంటుంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని రోజులు మనము చూస్తూ ఉంటే ఈ మాత్రం సత్ఫలితాలు వచ్చినటువంటి రోజు ఒకటి కూడా లేదు. ప్రతిరోజు జాగ్రత్తలతో కూడిన అంశాలే మనం చెప్పుకుంటూ వెళ్ళాం. మరి ఇప్పుడు చాలా వరకు మీకు ఫ్లెక్సిబిలిటీ వచ్చిందా అన్నట్టుగా గ్రహస్థితులలో మెరుగైన మార్పులు వచ్చాయి. అందువల్లనే ఈ మాత్రం సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మీ ఆత్మ సంతోషానికి కారణమవుతుంది. ప్రశాంతత ఉంటుంది. స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు బాగుంటాయి. అన్నదమ్ములు బాగున్నారు. రుణ విమోచన జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు కుదరడానికి అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కొంచెం ప్రశాంతత చూపించండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. అన్ని విధాలా మీకు బాగుంటోంది. బాగున్న కాలం వచ్చేసింది. ఇంకా అతి కొద్ది కాలంలోనే, ఒక 15 రోజుల కాలంలోనే గురువు గారి యొక్క రాశి మార్పు జరగబోతూ ఉన్నది. కాబట్టి మీకు ఇప్పటి నుంచే కాస్త ఫ్లెక్సిబిలిటీ వచ్చి అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. మనశ్శాంతితో పాటు ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతోంది. ఈ విషయంలో మీకు చాలా సంతృప్తిగా ఉంటుంది. శుభం. మీనరాశి. మీనరాశికి కళాకారుల విషయంలో చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే ఏదైనా శుభకార్యాల నిమిత్తము మీరు ప్రాతినిధ్యం వహించినట్లయితే ఆ ఫలితాలన్నీ కూడా చక్కగా శుభ ఫలితాలుగా సమర్థవంతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగతా ఏ విషయాలలో అయినా కానీ మీరు ఓర్పు పట్టి ఉండవలసిందే. మీ స్వకార్యాలన్నీ కూడా వాయిదాలు పడే పరిస్థితి. ఎవరి తరఫునైనా మీరు పని చేసేటట్లయితే వారికి చక్కటి సత్ఫలితాలు కనిపిస్తూ ఉంటుంది. మీకు మీరే ఆశ్చర్యపోతారు. మన పని అంటే అవ్వదు, వేరే వాళ్ళ పని అంటే అవుతుంది. చేసేది మనమే అయినా
ఎందుకు ఇంత వ్యత్యాసం కనిపిస్తోంది అనుకుంటారు. అయితే గ్రహస్థితులు ఏమాత్రం మీకు అనుకూలించబోవడం లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు కుటుంబ విషయంలో గాని, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయాలు గాని, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని, ఆరోగ్య రీత్యా గాని, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, స్నేహితుల రీత్యా గాని, దైవ విషయాలకు సంబంధించి ఆధ్యాత్మిక చింతన విషయంలో గాని, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని, ఉన్నత విద్య దానికి సంబంధించి గాని, విదేశీ ప్రయాణాల విషయంలో గాని, ఉద్యోగ జీవితంలో గాని, పెట్టుబడులు ఏమన్నా పెట్టవలసి వస్తుందా వ్యాపార జీవితంలో గాని, మీరు ఏ అంశాన్ని తీసుకోండి ఏమాత్రం ప్రోగ్రెస్ అనేది ముందరికి వెళ్ళడం లేదు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం మనము అని అనుకుంటారు. అయితే మీ కృషిని మానకండి, మీ పట్టుదలని మానకండి. ఖచ్చితంగా మీ కొరకు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించుకుంటూ వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇలాగే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే నవగ్రహాలకి హోమం చేయండి, ఒకసారి ఇంటి ఇలవేల్పుకి పూజ చేసుకోండి, ఇష్టదైవానికి పూజ చేసుకోండి. అలాగే శనిగ్రహానికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ రకంగా తైలాభిషేకం చేయడం కాస్త ఉపశమనంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ డివిజన్ కి సంబంధించిన వారైనా, ఉద్యోగస్తులు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, వృత్తిలో ఉండనివ్వండి, ఎటువంటి వారికైనా సరే ఓర్పు కలిగి ఉండాలి, సంయమనంతో ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.